హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు కందిమిరపకాయలు ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి శుభ్రంగా కడిగేసేసి అది చర్వి రాకుండా నీట్గా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇది 2-3 విజిల్స్ వచ్చేటట్టు కుక్కర్లో బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత ఇలాగ బాగా వేయించుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఫ్రై అయిన తర్వాత సిమ్లోనే ఫ్రై చేస్తే బాగుండిద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి కొంచెం ఎండి కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి బాగా. కొంచెం ఆయిల్ చెల్లుతూ ఉండిద్ది ఫ్రెండ్స్, జాగ్రత్తగా వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఎప్పుడైనా చిన్న టిప్ చెప్తాను ఫ్రెండ్స్. కూరలో ఉప్పు కానీ ఎక్కువ అయితే పిండి ఉంటుంది కదా, గోధుమ పిండి ఉంటుంది కదా ఫ్రెండ్, అది కొంచెం బౌల్ లాగా చేసుకొని ఇంత దీంట్లో టిప్ చేసేసి వదిలేస్తే మొత్తం లాగేసుకుంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా కూరలో ఉప్పు ఎక్కువైనప్పుడు అలాంటివి చేయవచ్చు. ఇంకోటి బంగాళదుంపలు కూడా ఒక బంగాళదుంపలని 3-4 ముక్కలుగా చేసి వేసిన మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడన్నా ఎక్కువైనప్పుడు అలా చేయవచ్చు. ఈ టిప్ ఎవరైనా పాటించవచ్చు ఫ్రెండ్స్. ఈ ఫ్రై చేసుకున్నప్పుడు రసమైనా పప్పుచారైనా అట్లాగే ఏదైనా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడాను. వెల్లుల్లి ఫ్రై మంచి స్మెల్ వచ్చే వరకు ఇట్లా వేపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లిపాయ బాగా ఫ్రై చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. అది వేగిన తర్వాత అప్పుడు మనం కొంచెం ఇది ఉప్పు ఆల్రెడీ బాయిల్డ్ చేసేటప్పుడు సాల్ట్ వేసాను ఫ్రెండ్స్, తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. కొంచెం పసుపు వేస్తున్నాను, కొంచెం గరం మసాలా వేస్తున్నాను. ఎక్కువ టైం కూడా పట్టదు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తెలుసు కదా ఫ్రెండ్స్, ప్రతి కూరలో కొత్తిమీర కంపల్సరీ, కొత్తిమీర కరివేపాకు వేస్తాను. ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.